శివుడికి ఏ ఏ పూలతో పూజలు చెయ్యాలి? శివుడికి ఇష్టమైన పువ్వులేమిటి? ఏ మాసంలో ఏ పువ్వుతో పూజ చేయాలి? శివునికి బిల్వపత్రాలు కాకుండా మరి ఏ ఇతర పత్రాలతో పూజ చేయవచ్చు? ఏ కోరికకు ఏ పువ్వుతో పూజ చేయాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శివ అని ఆర్తిగా పిలిస్తే చాలు కైలాసం దిగి వచ్చే కారుణ్యమూర్తి హరోం హర అంటూ కడివెడు గంగమ్మను శిరస్సున అభిషేకం చేస్తే చాలు కోరిన వరాలనిచ్చే అభయప్రదాత ఎంగిల మాంసాన్ని నివేదన చేసిన పరమప్రీతితో స్వీకరించి తిన్నడికి కైవల్యాన్నిచ్చిన భోళాశంకరుడు పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే ఎంతోమంది కవులు కాలకంఠుని వేనోళ్ల పొనియాడారు. నిర్హేతుకమైన కృపను వర్షించుటలో పరమేశ్వరుడికి సాటిరాగల దైవం పురాణ ఇతిహాసాల్లో మరెవ్వరూ కనిపించరు. ఇంతటి దయామయుడైన శివునికి అభిషేకంతో పాటు ఎలాంటి పుష్పాలతో పూజ చేయాలి? ఏ ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ప్రశ్నలకు శాస్త్రగ్రంథాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి. శివధర్మ సంగ్రహం, లింగపురాణం, కార్తీక మహత్యం, శివరహస్యఖండం తదితర గ్రంథాలు కూడా అనేక పుష్పార్చన ఫలితాలు, పుష్పార్చన చెయ్యటానికి పాటించవలసిన నియమాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేమిటో చూద్దాం. శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకం పువ్వుతో శివునిని పూజిస్తూ అభిషేకాలు చేస్తూ నృత్య గీతాలతో సేవించినట్లయితే ఒక్కొక్క రకమైన ఫలితం కలుగుతుంది. అవి ఈ క్రిందన వివరంగా ఉన్నాయి. ఏ ఏ పుష్పాలతో పూజిస్తే ఏ ఏ ఫలితం ఉంటుంది? శివునిని రోజు జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంత వరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. 1000 గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం. 1000 పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. 1000 తుమ్మి పువ్వుల కంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం. 1000 ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. 1000 దర్భ పువ్వుల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టం. 1000 జమ్ము పువ్వుల కంటే ఒక నల్ల కలువ ఉత్తమం. శివునికి బిల్వపత్రాలు అంటే మహా ఇష్టం. ఇవి అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు మరికొన్ని పత్రాలు కూడా పరమేశ్వర పూజకు తగినవి, ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మన కోరికలను అనుసరించి పరమేశ్వరుని సంకల్పం చేసుకుని పూజ చేస్తే ఆ కోరికలు వెంటనే సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణం. అయితే సద్గురువుని ఆశ్రయించి విధి విధానంగా సమంత్రకంగా మాత్రమే ఈ పూజలు చేయాలి. ఒక్కొక్క పువ్వుతో పూజ చేస్తే ఒక్కొక్క రకమైన కోరిక నెరవేరుతుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. అష్టపుష్పమానస పూజ అంటే ఏమిటి? శివపురాణంలోని వాయువ్యఖండంలో అష్టపుష్పమానస పూజ గురించి చక్కగా వర్ణితమై ఉంది. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం శివప్రీతికరం భవేత్. అంటే ఇతర పుష్పాల మాదిరిగా ఇవి కంటికి కనిపించవు. ఇవి మనోపుష్పాలు. అంటే ఈ 8 గుణాలను కలిగి ఉండి పరమేశ్వరుని అర్చించినట్లయితే కలిగే ఫలితాన్ని మాటల్లో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదని మహర్షులు చెప్పారు. అహింస ఇంద్రియ నిగ్రహం పాటించడం, అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండడం, క్షమాగుణాన్ని కలిగి ఉండడం, శాంతి కాముకులై ఉండడం, తపస్సు చేయటం, నిరంతరం ధ్యానం చేయడం, సత్యవాక్పాలన గుణాన్ని కలిగి ఉండడం, ఈ 8 మనస్సుకు సంబంధించిన పుష్పాలు. మరి ఇంతటి మహోన్నతమైన ఫలితాలను కలిగించే పరమేశ్వర ఆరాధనతో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇందుకు పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించుగాక. సర్వేజనా సుఖినో భవంతు.